ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా నా స్టైల్లో టేస్టీ అయిన హెల్దీ అయిన కరివేపాకు పొడి సింపుల్గా ఇడ్లీ దోశకు వేడి వేడి అన్నానికి కరివేపాకు అన్నంలాగా పులిహోరానికి వేసుకొనికి తినడానికి సూపర్ అయిన టేస్టీ అయిన కరివేపాకు పొడి ఎలా చేయాలని చూపిస్తా రండి. మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకుంటాం, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆయిల్ లైట్గా వేడి కానీ ఇప్పుడు దీంట్లో మనకు 1 కప్పు శనగపప్పు వేసుకోండి, 1 కప్పు మినపప్పు దోరగా 2 మొత్తం వేగి రావాలి. కానీ పొయ్యి మొత్తం స్లోగానే ఉండాలి. ఈ కరివేపాకు పొడికి స్లోగా పెట్టుకుని మొత్తం ఒకటేసారి వేయించుకోవాలి. ఏమీ మాడిపోక నిమ్మలంగా ఉడకాలి. కొంచెం వేగినాయి చూడండి, 1 కప్పు. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పల్లిపప్పు వేసుకుంటాం. ఇది 3 ఒకటేగా ఈవెన్గా వేగి రావాలి. ఇప్పుడు పప్పులన్నీ వేగినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు, ఒక 10-15 ఎండుమిరపకాయ, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. మిరియాలు ఎక్కువ వేయొద్దు. నువ్వులు ఒక 2 టీ స్పూన్. మిరియాలు ఎక్కువ వేస్తే రసపొడి లాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంగువ వచ్చి మీకు ముద్దగా ఉంటే అది వేసుకొని, నా కాడ పౌడర్ ఉంది కాబట్టి పట్టేటప్పుడు వేసేసుకుంటా. ఇది మొత్తం కలిపి ఒకటే ఈవెన్గా వేగి రావాలి. ఇట్లా వేగినాయి, ఇదే ఫ్లేవర్ వస్తుంది, మరి ఎక్కువ మాడిపోయదు. ఇప్పుడు దీంట్లో కడాయిలో 3 చెయ్యంత కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు కాడ రేఖ తీసి వాటర్లో కడిగి కాటన్ క్లాత్లో మంచిగా ఎండబెట్టి, అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. కరివేపాకును వేసుకుంటాం. ఇప్పుడు ఈ కరివేపాకు తోటి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూను పసుపు వేసుకుంటే మనం కరివేపాకు ఎట్లా వేసుకున్నామో అట్లనే ఉంటుంది. కలరు గ్రీన్ కలర్గా ఉంటుంది, కలర్ మాడిపోదు. కరివేపాకు వేగిపోయినాయి. ఇదో సౌండ్ ఎట్లా వస్తుంది, చేతిలో ఇట్లా నలిపితే పొడి కావాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ పోసేసి ఒక 10-15 ఎల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నా. ఎక్కువ నూనె పోయకూడదు దీనికి, మరి నూనెగా ఉంటే వెంటనే కరివేపాకు పొడి అనేది పాడైపోతుంది, ముద్దలు కట్టేస్తుంది. తీసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా పప్పులు, అవన్నీ మిక్సీకి వేసి ఫస్ట్ పొడి చేసుకుంటాము. వేసుకున్న పప్పుని కొంచెం కచ్చపిచ్చగా ఇట్లా పట్టేసుకోవాలి. తర్వాత ఇది సపరేట్ పెట్టుకుని తర్వాత కరివేపాకు సపరేట్గా పట్టేసుకుంటాం. మళ్ళీ కానీ ఇంత పొడిగా చేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ పట్టినాం కదా ఆ పప్పు, అవన్నీ వేసేస్తాము. దాంట్లోనే మనం వేయించుకున్నాం కదా ఎల్లిపాయలు, అది కూడా జర వేసుకొని లైట్గా ఒక ఇది చేసుకుంటాము. ఇప్పుడు దీంట్లోనే మనకు ఇంగువ వేసుకోవాలండి. నేనేమో ఎల్జీ ఇంగువ వాడతా, మీరు ముద్ద ఇంగువ వాడతారా లేకపోతే మీరు ఏ కంపెనీ వాడతారా అని కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీలో ఒక్కసారి లైట్గా తిప్పేసుకుంటాము. ఇది మనకు సూపర్గా టేస్టీగా కరివేపాకు పొడి నా స్టైల్లో రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఇది హెయిర్ ఫాల్ కూడా బాగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, పీరియడ్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. మీరు ఇట్లా చేసి ఒక ఎయిర్ కండెడ్ బాక్స్లో మీరు బయట పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ వరకు ఉంటుంది. మీరు రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.